ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు జనాభా క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ప్రతి ఏడాది ఆ దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. దీంతో ప్రభుత్వమే పిల్లలు కనేలా ప్రోత్సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. ఇక టర్కీలో జననాల రేటు 2001లో 2.38 ఉంటే 2025 నాటికి 1.48కి పడిపోయింది. ఈ సంఖ్య ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా కన్నా తక్కువ. ఈ పరిస్థితిపై అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ స్థితి యుద్ధం కన్నా భయంకరమైనదిగా అభివర్ణించారు. 2026 నుంచి కుటుంబ దశాబ్దాన్ని ప్రారంభించాలని ప్రకటించాడు. కొత్త జంటలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక వియత్నాం గత దశాబ్ద కాలం నాటి 2 పిల్లల విధానాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ప్రజలు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమందిని కనొచ్చని చెప్పింది. 99 నుంచి 2022 వరకు సగటు జనన రేటు 2.1గా ఉంది. కానీ 2024లో అది 1.9కి పడిపోయింది. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్ దేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. చైనా కొన్నేండ్లుగా జనాభా సంక్షోభాన్ని అనుభవిస్తోంది. యువ జంటలు పిల్లలు కనేందుకు ఇష్టపడడం లేదు. ఫలితంగా డ్రాగన్ దేశంలో వృద్ధ జనాభా పెరుగుతోంది. ఈ శతాబ్దం చివరి నాటికి ఇది 1.4 బిలియన్ల నుంచి 800 మిలియన్లకు తగ్గొచ్చనే అంచనా ఉంది. ప్రభుత్వమే ప్రజలకు ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహిస్తోంది. ఇక న్యూజిలాండ్ 2023లో న్యూజిలాండ్ జనన రేటు రికార్డు స్థాయిలో 1.56కు చేరుకుంది. దేశంలో 15 నుంచి 49 ఏళ్ల మహిళల సంఖ్య పెరిగింది. కానీ పిల్లల సంఖ్య తగ్గింది. 2022లో ఈ రేటు 1.66గా ఉంది. అయితే ప్రస్తుత జనాభాను నిర్వహించడానికి అవసరమైన 2.1% కన్నా తక్కువ. ఇక ఉత్తర కొరియా కూడా జననాల రేటు 1.78. ఈ రేటు దక్షిణ కొరియా, జపాన్, చైనా కన్నా ఎక్కువ. కానీ అవసరమైన 2.1% కన్నా తక్కువ. ఈ ధోరణి ఇలానే కొనసాగితే కిమ్ రాజ్యంలో కార్మికుల కొరత తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంది.